ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11 నుంచి 14వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నారు. ఉపమానంలో రాజు తన కుమారుని పెళ్లి విందుకి అనేకులను పిలిచినప్పుడు వాళ్ళు రాలేదు. మరి రాజవీధుల్లో ఉన్న వారిని పిలవండి అని తన బంట్రోతులకు చెప్పినప్పుడు ఆ పరిచారకులు వెళ్ళి రాజవీధుల్లో ఉన్న మంచి వారిని, చెడ్డవారిని, లోకస్తులందరినీ తెచ్చి ఆ పెళ్లి విందుతో నింపేసినారు. ఆ పెళ్లి విందు అంతా కూడా ఈ జనాలతో నిండిపోయి ఉన్నది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. రక్షణ సువార్త యూదులకు మొదట వచ్చింది, అయితే వారు దాన్ని తృణీకరించినారు. ఈ రక్షణ సువార్త, యేసుక్రీస్తును గురించిన సువార్త, నిత్యము జీవమును గురించిన ఈ నిరీక్షణ అన్యజనుల దగ్గరికి వచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా యేసుక్రీస్తును అంగీకరించి ఆయన పిలిచే పిలుపుకు నువ్వు లోబడితే నిత్య జీవమును గురించిన నిరీక్షణ కలిగి లోకంలో జీవిస్తావు. పరలోకంలో జరిగే ఆ పెండ్లి విందులో నీవు కూడా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన మార్గంలో నడుచుకుంటారో వారికి పరలోకం వెళ్ళే నిరీక్షణ ఉంది. ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా ప్రభు నిన్ను ఆదుకుంటాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని కూడా నీకు ఇస్తాడు, పరలోకాన్ని కూడా ఇస్తాడు. పరలోకంలో విందు జరగబోతుంది. ఆ పిండు విందులో మనమందరం కూడా ఉండబోతా ఉన్నాం. అయితే పిలువబడిన వారు అనేకులు వచ్చినారు, మరి ఆ పెండ్లి విందులో ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రము పెళ్లి వస్త్రములు లేకుండా ఉన్నాడు. ఆ రక్షణ వస్త్రం లేదు, నీతి అనే వస్త్రం లేదు. మరి అతనికి మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, పాపముల గురించి ఒప్పుకోలేదు, బాప్తిజం తీసుకోలేదు. ప్రభు ఇచ్చే ఆ రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని అతను తీసుకోలేదు. అప్పుడు రాజు అంటున్నాడు, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చినావు అన్నప్పుడు ఆ వ్యక్తి మౌనిగా ఉన్నాడు. అంటే జవాబులు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అప్పుడు రాజు కోపగించుకొని అతని చేతులు కాళ్ళు కట్టేసి వెలుపట్టి చీకటిలో పడేయండి, నరకంలో పడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని మరి ప్రభువారు చెప్తా ఉన్నారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మరి నువ్వు మందిరానికి వస్తున్నావు కదండి, యేసు ప్రభు సువార్త వింటున్నావు, పెండ్లి వస్త్రాలు ధరించుకున్నావా, నీతి వస్త్రాలు ధరించుకున్నావా, రక్షణ వస్త్రం ధరించుకున్నావా, మారు మనసు పొందినావా, పాపాలు ఒప్పుకున్నావా, క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నావా, బాప్తిజం తీసుకున్నావా, ప్రభు మార్గంలో నడుచుకుంటున్నావా? అలాంటి వ్యక్తులే పరలోకానికి వెళ్తారు. ఎన్నిసార్లు సువార్త విన్నా సరే నీవు దేవుణ్ణి తృణీకరిస్తూ, ఆయన మాటను తృణీకరిస్తూ, నేను లోకంలో జీవిస్తాను, పాపంలో జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను, నన్నెవరు అడుగుతారులే అనుకుంటే, నీవు మౌనిగా ఉంటే, ఈ వాక్యాన్ని విని, సువార్తను విని నువ్వు మౌనిగా ఉంటే